ఓకే, ఆ పరిస్థితి వచ్చింది. ఆ 34,000 ఎకరాలకు సంబంధించి మనం ఇవ్వగలిగామా? ఇవ్వకుండా మళ్ళీ మనం 44,000 ఎకరాలు వెళ్తా ఉంటే వాళ్ళని చూసి మోడల్‌గా వీళ్ళేమనుకుంటారు? సో, ఆ భయాలున్నాయి వీళ్ళ దగ్గర. వాళ్ళు పొన్నేకల్లులో మాత్రమే తిరగబడ్డారు. మిగతా అందరూ కూడా సంతోషంగా ఇస్తున్నారని అనుకోవద్దు. ఇప్పుడు తాడేపల్లిలో వెళ్తే మనకి అక్కడ ఏం చేసాం? వాళ్ళ భూములు ఇవ్వమంటే గ్రీన్ జోన్ పెట్టాం కదా అక్కడ. తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో గ్రీన్ జోన్ పెట్టి వాళ్ళ అమ్మనీయకుండా చేశాం కదా. సో రైతులనేది నేననేది ఏంటంటే రైతులు వాళ్ళ భూముల మీద మన ఇంట్లో మన భూమి మన ఇంటి మీద మనం ఎట్లా ఇది కోరుకుంటామో, హక్కు కోరుకుంటామో వాళ్ళు వాళ్ళ జీవనాధారం మీద హక్కు కోరుకుంటారండి. కొద్ది మందే వచ్చారనేది ఎట్లా అంటాం? గతంలో ఇచ్చిన 34,000 ఎకరాలకు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, వాళ్ళకి ఇవ్వలేదు, ఆ 3 రాజధానులు అని చెప్పేసి వాళ్ళకి అన్యాయం చేశారు. మరి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసి మీరు 44,000 ఎకరాలకు బయలుదేరండి. అది మంచిది కదా. ఇప్పుడు కనేడే ఉంది. గతంలో లోకేష్ గారు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ కూడా సిబిఐ డిమాండ్ కూడా చేశారు ఇండోసోల్ మీద, జగన్మోహన్ రెడ్డి గారు బినామీ అని చెప్పేసి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు, లోకేష్ గారు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు కరేడు భూముల విషయంలో. అందరూ కుమ్మక్కైపోతే ఇక రైతులకు దిక్కెవరు చెప్పండి మీరు? ఇప్పుడు జగన్మోహన్